పశ్చిమ బెంగాల్లో 15 చోట్ల రీపోలింగ్ ముగిసింది. క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఫల్తా ఘటన తర్వాత ఇస్రాఫిల్ చౌక్దార్, సుజువుద్దీన్ షేక్లను అరెస్టు చేయాల్సిందిగా ఈసీ ఆదేశించింది. కాళీఘాట్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారిని సస్పెండ్ చేశారు. సుమారు 200 పైగా స్థానాల్లో గెలుస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటిది చాలా కీలకంగా దాదాపు 86% నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ 86% పైగా కూడా నమోదైనట్లు కూడా ఎలక్షన్ కమిషన్ కీలకంగా కూడా 5 గంటల వరకు నమోదైనటువంటి ఓటింగ్ ప్రక్రియను కూడా ప్రకటించింది. అయితే దాదాపు మనకు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఈవీఎంల మొరాయింపు తర్వాత పలు అంటే కీలకంగా ఫల్తానా తర్వాత ఈ ప్రాంతం అంటే ఇక్కడ మనకు చాలా కీలకంగా ఉండేటటువంటి నౌదాడ ఈ ప్రాంతాలంతా కూడా కొంత అల్లల్లో జరుగుతున్నటువంటిది. దీనిపై ర్యాపిడ్ ఫోర్స్ అంతా కూడా అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉంది. ఫల్తానా ఇప్పటి వరకు కూడా అంటే ఒకవైపు భారీ వర్షం పడుతుంది. భారీ వర్షం పడుతున్నా కానీ అక్కడ ఉండేటటువంటి గ్రామ ప్రజలు, హుస్నాబాద్ కు సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఎవరైతే ఎమ్మెల్యే దాడి చేశారో అతనిపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఖచ్చితంగా నిరసనలు తెలుపుతున్నటువంటిది ఒకవైపు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా అంటే ఏదైతే ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ ర్యాపిడ్ ఫోర్స్ కి సంబంధించినటువంటి అధికారులు, సిఆర్పీఎఫ్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇటు సమాచారం ఎప్పటికప్పుడు కూడా ఇస్తున్నారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా కీలకంగా ఎవరైతే దాడులు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా అనుకోవచ్చు. తర్వాత అంటే ఎమ్మెల్యేను తర్వాత అక్కడ ఎవరైతే ఇక్కడ పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి పోలీస్ అధికారిని కూడా ఇక్కడ వారిని అరెస్ట్ చేయవలసిందిగా కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఇక్కడ అంటే హుస్నాబాద్ కి సంబంధించినటువంటి విలేజ్ లో ఉండేటటువంటి దాదాపు 750 మంది ప్రజలు పై దాడి చేసిన ఈ రోజు 11 గంటలకు నుంచి కూడా చాలా ఉద్రిక్తత పరిస్థితులు ఒకవైపు ఉంది. దీనితో ప్రజలందరూ కూడా అంటే అక్కడ భయపెట్టేటటువంటి ఎమ్మెల్యే అనుచరులు అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక మేము మా ప్రతాపం ఏంటో మీకు చూపిస్తాము అంటూ కూడా ఇక్కడ ప్రజలపై భయపెట్టేటటువంటి అంటే మాటల యుద్ధం అనుకోవచ్చు, వారిని భయపెట్టే విధంగా చర్యలు అనుకోవచ్చు. దీనితో ప్రజలందరూ కూడా ఎదురు తిరిగి ఒక్కసారి ఎమ్మెల్యే ఇక్కడికి వస్తే మేము కూడా వాళ్ళకి మా సంగతి చూపిస్తామంటూ కూడా చెప్తున్నటువంటిది. దీనితో అక్కడ కేంద్ర బలగాలంతా కూడా దిగాయి. ప్రస్తుతం మాత్రం ఒకవైపు భారీ వర్షం కురుస్తున్నా మరొక వైపు అటు ఎక్కడా తగ్గనటువంటి ప్రజలకు ఎట్టకేలకు ఎలక్షన్ కమిషన్ అక్కడ ఎమ్మెల్యేను తర్వాత వారిపై దాడి చేసినటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఇక్కడ మమతా బెనర్జీ కీలకంగా ఆమె నివాసంలో అల్లుడు అభిషేక్ బెనర్జీతో అటు పోలింగ్ ప్రక్రియ జరిగేటటువంటి క్రమంలో దాదాపు అంటే వర్చువల్ గా కూడా కార్యకర్తలతో టోటల్ పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలతో చాలా కీలకంగా కూడా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో మనం ఖచ్చితంగా 200 సీట్లకు పైగా కూడా గెలవబోతున్నామంటూ కూడా అటు కార్యకర్తలకు పిలిపించినటువంటిది. ఇక్కడ మాత్రము చాలా కీలకంగా పోటాపోటీగా సమావేశాలు కీలకంగా గ్రౌండ్ లో అటు బీజేపీ గాని ఇటు తృణమూల్ గాని ఇటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలతో మరి దాదాపు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి సమయం 6 గంటలు. ఈ రోజు రీపోలింగ్ ప్రక్రియ అంతా కూడా ముగిసింది. దాదాపు ఇప్పటి వరకు కూడా 86% ఉండేటటువంటి 5 గంటల వరకు మాత్రమే. దాదాపు ఇప్పుడు మనకు 5 నుంచి 6 గంటలలో కూడా కొంత పర్సెంటేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిపై కూడా అధికారికంగా మరికొద్దిసేపట్లో ఎలక్షన్ కమిషన్ పర్సెంటేజ్ ని కూడా ప్రకటించేటటువంటిది. కానీ ఇంకా ఒక 24 గంటలు మాత్రమే ఉంది. 24 గంటల్లో ఇటు ఫోర్స్ అంతా కూడా పశ్చిమ బెంగాల్ చాలా కీలక ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఫోర్స్ ని కూడా అటు కేంద్ర బలగాలు కూడా ఇక్కడ కోల్కతా ప్రాంతానికి కూడా చేరుకున్నాయి అంటూ కూడా అటు ఎలక్షన్ కమిషన్ కూడా కొద్దిసేపటి క్రితంగా అధికారికంగా కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇటు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి 24 గంటల రిజల్ట్ ప్రభుత్వం ఏది ఏర్పడుతుందా అన్నటువంటిది కోల్కతా ప్రజలు, పశ్చిమ బెంగాల్ ప్రజలు యావత్ ఇటు పశ్చిమ బెంగాల్ కి పొరుగున ఉండేటటువంటి దేశాలు కూడా ఆతృతతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి ఫలితాల కొరకు పశ్చిమ బెంగాల్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.